న్యూస్ కు స్వాగతం. ఎల్లినో వచ్చిన ఎండబెట్టే కరువు వచ్చిన కాళేశ్వరం ఉంది మనకు అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. 5 దినాలు పంపులు చాలు చెయ్యుర్రి అని అంటుర్రు. ఇంకో దిక్కు నీళ్ళే లేవు ఏడికెంచి ఎత్తిపోస్తాం అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. నిన్న మొన్నటి దాకా పంప్ హౌస్ల కాడ పంచాది నడిస్తే ఇక ఇప్పుడు పరదాలు పెట్టి ముచ్చట్లు చెప్తుర్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తెత్తి పోసుకుంటుర్రు. మరి ఇక ముచ్చట్లేంటియో చూడాలి కదా. చలో పండ్రి. మొన్నటిదాకా అప్పుల మీద సవాళ్ళు అవినీతి మీద సవాళ్ళు నడిచినాయి. ఇక ఇప్పుడు కాళేశ్వరం కట్ట మీద సవాళ్ళు చాలైనాయి. తొలుత మంగళవారం సీఎం సార్ ఏమన్నాడు అది చూడర్రే. 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నా కీరాయి నా తడాక చూపిస్తా అంటుండు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగినా పూర్ణసుతం ఏమంటాడు అని. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక సీఎం సార్ ముచ్చట్లకు మాజీ నీళ్ల మంత్రి ఏమన్నాడో ఏమని సవాల్ చేసిండో అది కూడా చూడర్రే. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. 3 నెలలు సాలు మూలకున్న చెరువులు కుంటలను కూడా మత్తలు దునికేటట్టు చేస్తామన్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక అదట్లుంటే గీ ముచ్చట ఒకసారి చూడర్రే. వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఇక నేను కాదు కానీ మా ఏఐ వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ముఖ్యమంత్రి సార్ అన్న మాటకు మాజీ నీళ్ల మంత్రి ఏమన్నాడంటే, పొట్టి ఉన్నోనికి పొడుగు ఉన్నోని చూస్తే కూడా జలసి పడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నేను జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీనికి గుజ్జు లేదు, వీడు తాటి చెట్టు. మరి నేను గింత అంతా పుట్టించింది సెట్ అంటారు చూడదాన్ని. ఇప్పని చెట్లకే నిన్ను పుట్టించే దేవుడు, మరి నేనేం చేయాలి? ఇక ఆ ముచ్చట అట్లుంటే ఎల్నీనో ముచ్చట్లు కూడా గట్టిగానే వేలినాయి చూడండి. ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంటసేపు నల్లు వస్తే ఏం చేస్తాం? సారు ముచ్చట అట్లుంటే గులాబీ లీడర్ల ముచ్చట చూడర్రే. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు సుప్తో కట్టిండు అంటాడు అని, నాకెందుకు గుజ్జు లేదు, పొడుగు ఉన్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ గనుకనే అడగట్టినం. గిట్లా మాటకు మాట తగ్గబర నడిచింది. మంగళవారం సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా మాజీ సీఎం అసెంబ్లీకి రావాలి, చర్చ పెడదామనే కదా. దానికి ఆయన ఎందుకు మేము చాలా అన్నట్టు మాట్లాడినరు మాజీ మంత్రులు. ఇంకో దిక్కు భూభారతి, ధరణి రెండింటికి 2 ఆల్కతక్కనే ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు కిందికి మీదికి లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. అందుకే పబ్లిక్ ను మతపరియనికే కాళేశ్వరం కంప ముంగటేసుకుంటారు 2 పార్టీలోళ్ళు అన్నట్టు మాట్లాడబట్టి కాషాయ లీడర్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలు పడుతుంది. ఇప్పటికే 1300 ఫేక్ అకౌంట్ వచ్చినాయి. అక్కడ 2500 అయితే మీకు 2 సంవత్సరాలనే ఫేక్ అకౌంట్లు 1300. అంటే మీరు ఎవరి చెవిలో భూ పెడుతున్నారు? సిట్ పెట్టి మొత్తం విచారణ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే, ఈ సిట్లో భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో ధరణిలో చేస్తున్నారు, దాంట్లో భూభారతిని కూడా విచారణ చేయించాలి. గిట్లా కన్నెపల్లి పంప్ హౌస్ కాడ చాలైన కాళేశ్వరం నీళ్ళెత్తి పోసుడు లాడాయి ఎటేటో తిరుగుతాంది. కానీ ఇరుగు పొరుగు కొట్టుకుంటే నడుమున్నోడు నలిగి చచ్చినట్టు పార్టీల జవడాలు చేయబట్టి రైతన్నలు నలిగేటట్టుండ్రు కదా అనుకుంటారు చాలా మంది.